నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకినాటి ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా కేటీఆర్ కు వెకిలి చేష్టలు మాటలు పోలేదని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కేటీఆర్ పై ఏపీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్దా వెంకన్న ఫైర్. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. పేదల ఆరోగ్యానికి కొండంత అండ. సీఎంఆర్ఎఫ్. ప్రతి ఒక్కరూ సీఎంఆర్ఎఫ్ ను సద్వినియోగం చేసుకోవాలి. 51.60 లక్షల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసిన తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్. అశోక్ నగర్ లోని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుని కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 30 మందికి మంజూరైన 51.60 లక్షల చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం ఉదయం జరిగింది. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు, టీడీపీ నాయకులు బొప్పన భవకుమార్ పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది గొప్ప కార్యక్రమమని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో వైద్యానికి సొంత నిధులను ఖర్చు చేసి సేవలు పొందిన వారికి ఆ నగదు సీఎంఆర్ఎఫ్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందజేస్తున్నారని చెప్పారు. గత వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో 10 మందికి కూడా సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందజేయలేదన్నారు. 9 నెలల కూటమి పాలనలో తూర్పు నియోజకవర్గంలో ₹1 కోటి పైగానే సీఎంఆర్ఎఫ్ ద్వారా చెక్లను అందజేశామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి పొందాలన్నారు. పేదలైన వారు ఈ సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య సేవలకు చేసిన ఖర్చులను ప్రభుత్వం నుంచి పొంది వారు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పత్రికలు, ప్రసార మాధ్యమాల ద్వారా కూడా ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేసి అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. నియోజకవర్గంలోని వారు స్థానికంగా ఉన్న నాయకులను కానీ ఎమ్మెల్యే కార్యాలయంలో కానీ సంప్రదిస్తే సీఎంఆర్ఎఫ్ గురించిన పూర్తి వివరాలు తెలియజేస్తారని చెప్పారు. ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ ద్వారా చెక్కులను తీసుకున్న వారు ఈ నగదును వారి సొంత ఖర్చులను ఉపయోగించుకునేలా కానీ మరొకరికి అప్పుగా ఇవ్వటం చేయవద్దని చెప్పారు. ప్రతి వారం మన నియోజకవర్గ కార్యాలయం నుంచి అందజేస్తున్న సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను పరిశీలించి కూటమి ప్రభుత్వం చెక్కులను మంజూరు చేస్తుందన్నారు. పేదలకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కృతజ్ఞతలు తెలియజేశారు. జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆరోగ్యశ్రీ పథకానికి అర్హత లేని వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెక్కులను అందజేయటం అభినందించదగ్గ విషయమని అన్నారు. నియోజకవర్గంలోని 15వ డివిజన్ కు చెందిన కార్యకర్తకు గుండెకు సంబంధించిన వైద్య చికిత్సలు చేయాల్సి వచ్చిందని, ఆరోగ్యశ్రీ మంజూరు కాదని వైద్యులు చెప్పటం వెంటనే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులను చెల్లించి ఆ కార్యకర్తకు శస్త్రచికిత్స చేయించారన్నారు. టీడీపీ నాయకుడు బొప్పన భవకుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిత్యం అందుబాటులో ఉండటమే కాకుండా సీఎంఆర్ఎఫ్ ద్వారా సుమారు ప్రతి నెల 1 కోటికి పైగా విలువైన చెక్కులను పంపిణీ చేస్తారన్నారు. పేదలకు స్వయంగా చెక్కులను అందజేయటం చాలా సంతోషంగా ఉందన్నారు. రాజకీయాల్లో చాలా మంది ఉంటారని, కానీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాదిరిగా ఏ విధమైన వివాదాలకు తావు లేకుండా తన సొంత నిధులతో పేదలకు సహాయం చేస్తున్న ఏకైక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అని అన్నారు. కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గ ప్రజలకు ఏ సహాయం కావాలన్నా తాను ముందు ఉండటమే కాకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సీఎంఆర్ఎఫ్ ద్వారా కూడా సహాయం అందేలా చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో చెన్నుపాటు గాంధీ, కార్పొరేటర్లు పొట్లూరి సాయిబాబు, దేవినేని అపర్ణ, నాయకులు రత్నం రమేష్, నందిపాటి విదేవానంద్, దాసరి గాబ్రియేల్, పడగాల గంగాధర్, కోనేరు రాజేష్, నరాకిషోర్, ఎలమంచిలి దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక గొప్ప కార్యక్రమం. పేదవారికి అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు అవన్నీ కూడా ఆరోగ్యశ్రీ ఈ కార్యక్రమాలన్నీ కూడా దానిలో సమయం లేనప్పుడు, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే సమయం లేనప్పుడు మనం డబ్బులు ఖర్చు పెట్టి ఆ అవసరాన్ని బట్టి అప్పులు తెచ్చి డబ్బులు ఖర్చు పెట్టి ఆరోగ్యాన్ని సరిచేసుకునే అవసరం ఉన్న సందర్భంలో వాళ్ళు అప్పులు పాలు కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19లో కొన్ని వందల కోట్ల రూపాయలు ఈ విధంగా పేదలకి ముఖ్యమంత్రి సహాయం ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు
ఎక్కడా కూడా అలా ఇచ్చిన సందర్భాలు లేవు. ఏదైనా ఉంటే 5 సంవత్సరాలు ఒక 10-15 ఇచ్చుంటారేమో. ఎందుకంటే మేము న్యూస్ పేపర్ ద్వారా చూసినప్పుడు ఎక్కడ కూడా ఆ ఇచ్చిన సందర్భాలు కనపడలేదు. ఈ రోజున ఈ 9 నెలల్లో సుమారు 1.5 కోటి పైగా ఇచ్చారు. ఇంకా కూడా ఆఫీసులో 30 చెక్కులు రెడీగా ఉన్నాయి సెక్రటరియట్లో, గవర్నమెంట్ ఆఫీసులో. ఆ విధంగా అడిగిన వారికి లేదనకుండా ఇవ్వటం జరిగింది. మీ ద్వారా ప్రజలు కూడా ఇంకా తెలియక ఎవరైనా కూడా నష్టపోతుంటే ఈ విధంగా మీరు ఇమ్మీడియట్గా తెలుసుకుని కార్యాలయాన్ని సంప్రదిస్తే ఏమేం కాగితాలు కావాలో చెప్తారో ఆ కాగితాలన్నీ కూడా ఇస్తే, బిల్లులు ఇస్తే తప్పకుండా వారికి మ్యాక్సిమం అమౌంట్ తీసుకొచ్చే బాధ్యత మీరు ఇచ్చిన అవకాశం. ఈ శాసనసభ్యత్వాన్ని ఆ బాధ్యత ఒక శాసనసభ్యుడిగా మీరు మీరు ఓటు ద్వారా గెలిచి అట్లాగే ప్రతి నెల ఒక్కొక్క సీఎంఆర్ఎఫ్ దాదాపుగా 50 లక్షల నుంచి 60 లక్షల వరకు ప్రతి నెల తీసుకొస్తూ ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రతి విషయంలోనూ ప్రజలందరికీ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ముందుగా కూటమి ప్రభుత్వానికి దాన్ని సహకరించి దాన్ని చేస్తున్న మా ఎమ్మెల్యే రామ్మోహన్ గారికి అభినందనలు ఆనందంగా వ్యక్తం చేస్తూ వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఈ ప్రజలందరికీ చూస్తే మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఈ రాజకీయాల్లో చాలామంది ఉంటారు, చాలా రకాలుగా ఉన్నా కానీ ఏ విధమైన వివాదాస్పదం లేకుండా ముందుకు నడుపుతున్న రామ్మోహన్ గారిని మరొకసారి ఆనందంతో ఆయన్ని నమస్కారం చేస్తూ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో 50 లక్షల పైసలు సీఎంఆర్ఎఫ్ ఫండ్ ఇవ్వటం జరిగింది. పేదవారు వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో, కొన్ని ఆరోగ్యశ్రీ రాని పరిస్థితుల్లో సీఎంఆర్ఎఫ్ కింద మరి దగ్గరుండి గద్దె రామ్మోహన్ రావు గారు ఇవ్వటం అనేది చాలా సంతోషం. మరి ఏ పేదవాడికి ఏ కష్టం వచ్చినప్పటికి కూడా గద్దె రామ్మోహన్ రావు గారు ఆయన సొంత నిధులు కూడా ఇచ్చి వైద్యం చేయించినవి ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే 15వ డివిజన్లో మేము ఒక కార్యకర్తకి స్టెంట్ వేస్తే ఆరోగ్యశ్రీ రాదంటే ఆయన సొంత డబ్బులతో వైద్యం చేయించిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మరి గద్దె రామ్మోహన్ రావు గారు మరి ఈ ప్రాంత ప్రజలు మరి ఆయన పేరు చెప్పుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ అట్లాగే ఈ సిఆర్ఎం ఫండ్స్ 50 లక్షలు ఇవ్వటం చాలా సంతోషం. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన గద్దె రామ్మోహన్ రావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, తాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ చేసి నీటి సరఫరాలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించి తాగునీటికి సరఫరా చేసేలా అధికారులను ఆదేశించడం జరిగిందని, దాతల సహకారంతో జిల్లా వ్యాప్తంగా చల్లటి మజ్జిగ, తాగునీటిని సరఫరా చేసేలా చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నామని లక్ష్మీషా తెలిపారు. వేసవిలో కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసే సందర్శకులు, అధికారులు, సిబ్బందికి దాహార్తిని తీర్చేందుకు ఆపద్బాంధవులు ట్రస్ట్ సహకారంతో కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరం వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ సరఫరా కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 286 గ్రామ పంచాయతీలు, 794 ఆవాసాల్లో 19 సమగ్ర రక్షిత నీటి సరఫరా పథకాలు, 366 రక్షిత నీటి సరఫరా పథకాలు, 63 చిన్న రక్షిత నీటి సరఫరా పథకాలు, 439 డైరెక్ట్ పంపింగ్ పథకాలు, 7,917 చేతి పంపులు ఉన్నాయని, వీటితో పాటు 44 ప్రభుత్వ, 594 ప్రైవేట్ ఆర్వో ప్లాంట్స్ ద్వారా తాగునీటి సరఫరా జరుగుతుందని తెలిపారు. నీటి వనరులకు సంబంధించి ఫ్లషింగ్ లేదా పూడికతీత, బోరు బావులు, ఇతర బావులను లోతు చేయటం వంటి పనులను పూర్తి చేసి నీటి సరఫరాకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవటం జరిగిందన్నారు. ఎద్దడి ఉన్న ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ప్రజలకే కాదు పశుపక్షాదులకు కూడా తాగునీటికి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. బస్టాండ్లు, ఆసుపత్రులు, రహదారులు, కూడళ్లు తదితర ప్రదేశాల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నామని, ఇందుకు అవసరమైతే దాతల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించామన్నారు. ప్రజలు ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో సిబ్బందికి అవగాహన కల్పించడంతో పాటు వడదెబ్బ బాధితులకు తక్షణ చికిత్స అందించేలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా వేసవిని దృష్టిలో ఉంచుకొని తమ సిబ్బందితో పాటు బయట నుంచి కార్యాలయాలకు వచ్చే సందర్శకుల కోసం
తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. మజ్జిగ సరఫరా కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం లక్ష్మీనరసింహారావు, ఆపత్ బాంధవులు ట్రస్ట్ చైర్మన్ కె శ్రావణ్, డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాస్ని, డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సమ్మర్ మొదలైంది, ఎండలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అందుకే ప్రతి రోజు ప్రతి ఆఫీసెస్లో, ప్రతి పబ్లిక్ ప్లేసెస్లో తాగునీటి అలాగే మజ్జిగ కూడా ఇవ్వడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఆఫీసెస్లో చేయాలని, అలాగే ఈరోజు కలెక్టరేట్లో కూడా చేశాము. సమ్మర్ యాక్షన్ ప్లాన్ భాగంగా ప్రతి దగ్గర ఇది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సోమవారం ఏదైతే పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఉంటుందో ఆ రోజు ఎక్కువ మంది పబ్లిక్ ఆఫీసర్స్ దగ్గరికి వస్తుంటారు, ఆఫీసర్ని అధికారులను కలవడానికి. కాబట్టి అక్కడ అన్లిమిటెడ్ ఇట్లాగా మజ్జిగ అలాగే వాటర్ సరఫరా చేయడానికి ప్రతి ఒక్కరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిల్లాలో ప్రతి ఆఫీసెస్లో మండల ఆఫీసు, తహసీల్దార్ ఆఫీసు, డివిజన్ ఆఫీసు, ఇలాగే కలెక్టరేట్లో ఈరోజు చేశాము. అన్ని చోట్ల చేయండి అని చెప్పాము. ఇది పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ జరగకుండా, ఎందుకంటే చాలా దూరం నుంచి ఎండలో వస్తారు, ఇక్కడ ఇప్పుడు వడదెబ్బలు అవన్నీ ఎక్కువ జరుగుతుంటాయి. కాబట్టి వాళ్ళకేమో ఇబ్బంది జరగకుండా వాటర్ మళ్ళీ మజ్జిగ నుండి ఎప్పుడు అవైలబుల్ ఉండాలనే ఉద్దేశంతో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. దీనికి ప్రస్తుతానికైతే కలెక్టరేట్ నుంచి ఆఫీసర్స్ నుంచి చేస్తున్నాము. దీనికైనా దాతలు కూడా ముందుకు వచ్చి సహకరిస్తే బాగుంటుంది. సో దీనికి కూడా ఇన్విటేషన్. తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిన కేటీఆర్ కు వెకిలి చేష్టలు మాటలు పోలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు బుద్ధ వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు అరెస్టు సమయంలో ఇలాగే వాగారని, అక్కడ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓడించి సరైన గుణపాఠం నేర్పారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు బుద్ధ వెంకన్న మీడియాతో మాట్లాడుతూ, అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే అడ్డుకొని వెకిలిగా కేటీఆర్ మాట్లాడారని, పక్క రాష్ట్రంలో చేసుకోండి అన్నందుకు మీ ప్రభుత్వం కూలిపోయిందని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి బుద్ధ వెంకన్న వ్యాఖ్యానించారు. మీ పార్టీ తుడిచిపెట్టుకోవడానికి కేటీఆర్ వెకిలిగా మాట్లాడమే కారణమన్నారు. గతంలో కేసీఆర్ కూడా ఇలా నోరు పారేసుకుంటేనే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, జగన్ వంటి అవినీతి పరుడితో జతకట్టిన నువ్వు కూడా మాకు నీతులు చెప్పేవాడివా అంటూ ప్రశ్నించారు. మీ దగ్గర గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలో 15 మంది చంద్రబాబు అరెస్టును ఖండించినందుకే అనే వాస్తవం తెలుసుకోమని హితవు పలికారు. ఏపీపై నోరు పారేసుకుంటున్న కేటీఆర్ ని నోరు జాగ్రత్తగా ఉంచుకో అంటూ హెచ్చరించారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు దిక్కులేదని, మీరు ఏపీ గురించి మాట్లాడుతున్నారా అని తెలిపారు. ఏపీకి పెట్టుబడులు వచ్చాయి, మా రాష్ట్రానికి రాలేదు అంటూ చిన్న చూపు చూస్తావా? మా ఏపీకి చంద్రబాబు అనే బ్రాండ్ ఉందని ప్రపంచ దేశాలు ఆయన చూసి ఏపీకి వస్తాయన్నారు. చంద్రబాబు అరెస్ట్ చేస్తే 100 దేశాల్లో నిరసనలు హోరెత్తాయన్నారు. ఇలాగే ఉంటే సిరిసిల్లో కూడా మీరు గెలవలేరని, చంద్రబాబు పాలన గురించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక ఇమేజ్ ఉందన్నారు. చింత సచ్చిన పులుపు చావలేదని కేటీఆర్కి చంద్రబాబు గారి దెబ్బతో ప్రభుత్వం పడిపోయినా ఇంకా ఎకిలి మాటలు, ఎకిలి చేష్టలు పోలా. గత తెలంగాణలో ఎన్నికల ముందు చంద్రబాబు గారిని అరెస్ట్ అయితే అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే ఆ కార్యక్రమాలని అడ్డుకొని ఎకిలిగా మాట్లాడినటువంటి కేటీఆర్ ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో చేసుకోండి అని ఒకే ఒక్క మాటకి నీ ప్రభుత్వం కుప్ప కూలిపోయింది. ఖమ్మం జిల్లాలో కానీ, మహబూబ్నగర్ జిల్లాలో కానీ, అలాగే ఆంధ్రాకి బోర్డర్ అయినటువంటి నల్గొండ జిల్లాలో కానీ నీ పార్టీ తుడిచిపెట్టుకుపోవడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఎకిలిగా మాట్లాడడమే కేటీఆర్. అలాగే నీ తండ్రి ఒకసారి చంద్రబాబు నాయుడికి హిందీ భాష రాదు, ఇంగ్లీష్ బాగా రాదు అని మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు కటౌట్ చాలు, భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి కటౌట్ చాలు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మొన్న పెట్టుబడుల గురించి మాట్లాడుతూ నువ్వు ఆఖరికి ఆంధ్రప్రదేశ్కు కూడా వచ్చినాయి కానీ ఇక్కడ రాలేదన్నావు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ఏంటి? భారతదేశంలో తమిళనాడుకి చెన్నై ఉంది, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, పశ్చిమ బెంగాల్కి కలకత్తా ఉంది, మహారాష్ట్రకి ముంబై ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ ఉంది. కంటి వెలుగు పారామెడికల్ ఆప్థమాటిక్ వారికి ఉద్యోగ భద్రత కంటిన్యూయేషన్ కొరకు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నగరంలోని ధర్నా చౌక్ వద్ద పారామెడికల్ ఆప్థమీ అసిస్టెంట్ నిరసన వ్యక్తం చేశారు.
నగరంలోని ధర్నా చౌక్ వద్ద కంటి వెలుగు పారామెడికల్ ఆప్థమిక్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాను ఉద్దేశించి యూనియన్ నాయకులు ఆనంద్ కుమార్ మాట్లాడుతూ గత 7 నెలలుగా తమకు జీతాలు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 2014-19లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో ముఖ్యమంత్రి ఐ కేంద్రం ద్వారా సిహెచ్సిలో పారామెడికల్ ఆప్థమిక్ అసిస్టెంట్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించేవారని తెలిపారు. నవంబర్ నుంచి తమ సేవలను నిలిపివేయడంతో మా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్హెచ్ఓఎం ద్వారా 92 పోస్టులను కంటి వెలుగులో పనిచేసిన వారితో భర్తీ చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిన ముఖ్యమంత్రి ఐ కేంద్రాల స్థానంలో కంటి వెలుగు ఆప్థమిక్ అసిస్టెంట్ ద్వారా కంటి పరీక్షలు చేసే విధంగా చేయాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కంటి వెలుగు ఆప్థమిక్ అసిస్టెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేష్ తో పాటు పలువురు కంటి వెలుగు ఆప్థమిక్ అసిస్టెంట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. పిఎంఓఏ కింద కంటి వెలుగు ప్రోగ్రాంలో గత 5 సంవత్సరాల నుంచి మేము వర్క్ చేస్తున్నాము. ప్రస్తుతం ఏంటంటే మాకు కంటిన్యూషన్ ఆర్డర్ లేనందువల్ల మాకు జీతాలు కూడా నిలిచిపోయినవి. 7 నెలలుగా జీతాలు రావట్లేదు. అలానే మాకు కంటిన్యూషన్ ఆర్డర్ ఇవ్వడం లేట్ అవడం వల్ల సిహెచ్సిల్లో పిహెచ్సిల్లో మా యొక్క కంటి సంబంధించిన సేవలు అనేవి నిలిచిపోయినవి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఐ కేంద్రం ద్వారా సిహెచ్సిల్లో విజన్ సెంటర్స్ ద్వారా చాలామందికి కంటి పరీక్షలు జరిగేలాగా ఆప్థాల్మిక్ అసిస్టెంట్లని సేవల్ని కొనసాగించడం జరిగింది. గత నవంబర్ నుంచి ఈ సేవల్ని నిలిపివేశారు. తద్వారా గవర్నమెంట్ హాస్పిటల్స్ సిహెచ్సిల్లో పిహెచ్సిల్లో కంటి సేవలు నిలిచిపోయినవి. మాకు న్యాయం చేయాలని చెప్పేసి అడుగుతున్నాము. ఎందుకంటే ఈ ఉద్యోగాల మీద మాకు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. అంగన్వాడీలకు టీడీపీ కూటమి ఎన్నికల హామీలైన కనీస వేతనాలు, గ్రాట్యుటీ అమలు చేయాలని కోరుతూ సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు అంగన్వాడీ సంఘాల ఆధ్వర్యంలో చలో విజయవాడ మహాధర్నా కార్యక్రమం నగరంలోని ధర్నా చౌక్లో జరిగింది. ఈ నేపథ్యంలో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని సమ్మెకు నేతృత్వం వహించిన అంగన్వాడీ రంగంలోని సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు 3 అంగన్వాడీ సంఘాలు ఆందోళనకు పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు ధర్నా చౌక్కు తరలిరావడంతో పోలీసులు భారీ సంఖ్యలో పాల్గొని శాంతి భద్రతలను పర్యవేక్షించారు. ఈ మహాధర్నాను ఉద్దేశించి అంగన్వాడీ సంఘాల నాయకులైన సుబ్బరావమ్మ, లలితలు మాట్లాడుతూ కార్మిక వర్గానికి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో మొండి చేయి చూపించిందని 70 లక్షల పీఎఫ్ పెన్షనర్ల కనీస పెన్షన్ 1000 నుండి 7,500కు పెంచాలని డిమాండ్ పట్ల బీజేపీ కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న స్కీమ్ రంగాల కార్మికుల గురించి, ముఖ్యంగా అంగన్వాడీ ఆసరంగాల కార్మికుల గురించి కూడా ఈ బడ్జెట్లో ఎలాంటి అదనపు కేటాయింపులు కేటాయించలేదని, దేశంలో రోజురోజుకు ద్రవ్యోల్బణం రేటు పెరిగిపోతుందని తెలిపారు. ద్రవ్యోల్బణం ప్రకారం అంగన్వాడీ అండ్ పోషణ 2.0కి కనీసం 30,000 కోట్ల రూపాయలకి పెంచాల్సి ఉండగా కేవలం 21,960 కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించారని వారు తెలిపారు. కోట్లాది మంది పిల్లలకు, కౌమార బాలికలకు, గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు పౌష్టికాహారం, ప్రీ స్కూల్ విద్యాబోధన, అంగన్వాడీ కేంద్రాల అద్దెలకు సరిపోదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది రూపాయల జీతం పొందే ఉన్నతాధికారులు పెత్తనం కింద నలిగిపోతూ పని భారాలతో కుమిలిపోతున్న స్కీమ్ వర్కర్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విజయవాడలో కథం తొక్కారు. ప్రభుత్వం చాలా తీవ్ర నిర్బంధం ప్రయోగించింది. ఎట్టి పరిస్థితుల్లో ధర్నా చేయనీయకుండా ఉండాలని అటు అధికార యంత్రాంగాన్ని, ఇటు పోలీస్ యంత్రాంగాన్ని ఉసుకొల్పింది. పోలీసుల్లో నుండి, బస్సుల నుండి, ట్రైన్ల నుండి దించేసిన వేలాది మంది అంగన్వాడీల ఆవేదన, ఆక్రందన తెలియజేయడానికి ఈరోజు విజయవాడలో కథం తొక్కారు. ఇలాంటి ఆందోళన పట్ల ప్రభుత్వం ఈరోజు వాళ్ళ ఆలోచన గుర్తించి అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇలాంటి అక్రమ పద్ధతిలో ఆపాలని చూసే ఆలోచన ఏదైందో విరమించుకోవాలి. ఇలాంటి మేము ఖండిస్తా ఉన్నాం. రెండోది, అంగన్వాడీలకి మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తీపి కబురు అని చెప్పేసి ఒక గ్రాట్యుటీ జీవో ఇచ్చారు. ఆ జీవోలో నిర్దిష్టత లేదు. గ్రాట్యుటీ చట్టము అంటే 5 సంవత్సరాలు దాటిన వాళ్ళు గ్రాట్యుటీ చట్టం అమలు కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు పోయిన గవర్నమెంట్లో 42 రోజులు సార్వత్రిక సమ్మె చేసినప్పటికీ అప్పటి గవర్నమెంటు వేతనాలు పెంచలేదు. అప్పుడు ఇచ్చినటువంటి గ్రాడ్యుయేట్ కూడా విడ్డూరంగా చంద్రబాబు నాయుడు గారు వర్కర్స్కి ₹1,00,000, హెల్పర్స్కి ₹40 ప్రకటించడం ఎంత మాత్రం సమంజసం అనేది
తెలియజేస్తున్నాం. 1972 మరి గ్రాడ్యుయేట్ చట్టం ఇంప్లిమెంటేషన్ చేయాలి. మినీ టీచర్లన్నీ మెయిన్ టీచర్లు చేయాలి. వేతనాలు పెంచాలి. సంక్షేమ పథకాలను అమలు చేయాలి. యాప్లన్నీ సవరించాలి. ఒకే యాప్ పెట్టాలి. అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి. మెనూ ఛార్జీలు పెంచాలి. 164 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. లేని పక్షంలో 43వ రోజు సమ్మె కొనసాగింపుకు వెళ్తామని ఈరోజు ధర్నా సాక్షిగా తెలియజేస్తున్నాం. జిల్లాలో శ్రీ వీరభద్రస్వామి వార్ల ఊరేగింపులో దాడులకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని, తమపై బనాయించిన అక్రమ కేసులను నిలుపుదల చేయాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మహానగర ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో నిరసన ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి విశ్వ హిందూ పరిషత్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మహానగర నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ, ప్రశాంతమైన వాతావరణంలో శ్రీ వీరభద్రస్వామి ఊరేగింపు నిర్వహిస్తున్న హిందువులపై కొందరు దాడులకు పాల్పడ్డారని, దీన్ని కప్పిపుచ్చి హిందువులపైనే అక్రమంగా కేసులు బనాయించారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం హిందువులపై జరిగిన దాడి పట్ల స్పందిస్తూ అసలైన దోషులను పట్టుకుని శిక్షించాలని, అమాయక హిందువులపై పెట్టిన తప్పుడు కేసులను నిలుపుదల చేయాలని తెలిపారు. ఈ దాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల పట్టణ కేంద్రాల్లో నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. హిందూ దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులను ఆయన విస్మయం వ్యక్తం చేశారు. భారతదేశం సెక్యులర్ దేశమని, దేశంలో సెక్యులరిజం ఇంకా బతికే ఉందంటే కేవలం విశ్వ హిందూ పరిషత్ వల్ల మాత్రమే సాధ్యమైందని అన్నారు. సనాతనం నుంచి వచ్చిన సాంప్రదాయం అందరూ ఆచరించే మార్గమన్నారు. దేశంలో అందరూ మత సామరస్యంతో జీవిస్తున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో హిందువులపై దాడులు జరపడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. రాయచోటిలో శ్రీ వీరభద్రస్వామి ఉత్సవంలో పాల్గొన్న హిందూ సమాజంపై అన్ని మతస్థుల దాడిని ఖండిస్తూ మరియు హారతీస్తున్న మహిళలపై దౌర్జన్యంగా లాఠీచార్జీ చేసిన కొంతమంది పోలీసు అధికారుల అత్యుత్సాహానికి నిరసనగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర ఆధ్వర్యంలో ఈ నిరసన ధర్నా ప్రారంభించాం. దాడులు నిరంతరం జరుగుతున్న హిందూ సమాజము ఎంతో ఓపికతో, ఎంతో సమరసతతో జీవిస్తున్నా కూడా ఈ ఉగ్రమూకలు దాడులు మరింత ఉధృతం చేయడానికి పథకాలు రచించుకున్నారు. ఇదే దాడులు మేము ఆలోచించే ఒక్కసారి మీరు ఏమవుతారో గుర్తు చేసుకోండి. హిందూ సమాజము ఇంతవరకు ఆలోచించాల. ఇక ఆలోచించవలసి వస్తే మీకు ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తున్నాం. ఈ ఉగ్రదాడులు చేసిన వాళ్ళని కఠినంగా ప్రభుత్వ అధికారులు శిక్షించాలని, అలాగే స్వామివారికి హారతి ఇస్తున్న మహిళల మీద అతి దారుణంగా లాఠీచార్జీ చేసిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని, ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా దేశ సేవ చేస్తూ, సమాజ సేవ చేస్తూ, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడకుండా, వ్యతిరేకంగా పని చేయకుండా కేవలం దేశ సేవ చేస్తున్న ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ మీద కొంతమంది పోలీసు అధికారులు కేసులు పెట్టారట. కేసులు పెట్టడం వలన ఒరిగేదేమి ఉండదు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల నుంచి ఈ దేశానికి సేవ చేస్తుంది. విశ్వ హిందూ పరిషత్ 60 సంవత్సరాల నుంచి ఈ సమాజానికి సేవ చేస్తుంది. ఇక్కడ మేమందరం అసలు రావాల్సిన అవసరం ఏంటి? ఇంతమందికి ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఈ వ్యవస్థ అంతా ఏమిటి? ఈ స్త్రీలందరూ ఎవరు? వీరందరూ కూడా కేవలం హైందవత్వం మీద ప్రేమతో కాదండి, హైందవత్వం మీద జరిగినటువంటి దాడికి విపరీతంగా స్పందించినటువంటి స్త్రీలు వీరందరూ కూడా. ఇంతమంది స్త్రీజనం, ఇంతమంది పురుషులు, సోదరీమణులు ఎంతోమంది ఇక్కడికి వచ్చారు. రాయచోట్లో శ్రీ వీరభద్రస్వామి వారి ఊరేగింపులో హిందువుల మీద 2 దాడులు జరిగాయి, ఒకటి కాదు. ఒక దాడి ఏమిటి అంటే ఆటవికుల్లాగా రాళ్లు వేసి కొట్టేటటువంటి ఉగ్రవాదులు ఒక దాడి, 2 పోలీసు వ్యవస్థ దాడి. ఈ 2 దాడులు కూడా ఒకేసారి కూడబలుక్కున్నట్లుగా ఈ యొక్క పవిత్రమైనటువంటి హిందూ వ్యవస్థ మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిని ఖండించడానికి, ఆ దాడి మీద నిరసన చేయడానికి, ఆ దాడిలో ఎవరైతే పాల్గొన్నారో ఆ పోలీస్ ఆఫీసర్స్ని ఉద్యోగుల నుంచి తొలగించవలసిందిగా మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఆ విధంగా మేమందరం ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఆ కారణం చేత మేమందరం ఇక్కడికి వచ్చాము. మా నామము ప్రణవానంద భారతి, మాది శ్రీ సత్యజ్ఞానానంద ఆశ్రమం.
కళింగ వైశ్యులను బీసీడీగా గుర్తించాలని కళింగ వైశ్యుల మహాసంఘం వ్యవస్థాపక అధ్యక్షులు విఆర్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 2014-19లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళింగ వైశ్యులను బీసీడీగా గుర్తించి ఉత్తర్వులు కూడా ఇవ్వటం జరిగిందని, ఆ ఉత్తర్వులు కేవలం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు మాత్రమే పరిమితం అయిపోయిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ కులస్తులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో కళింగ వైశ్యుల మహాసంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు విఆర్ కళ్యాణ్ మాట్లాడుతూ 2002 నుంచి 12 ఏళ్ల తమ జాతి పెద్దల పోరాటానికి 2014వ సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులకే మా కళింగ కోమటి వైశ్య కులాన్ని బీసీడీగా గుర్తించి ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఇంప్లిమెంటేషన్ చేయలేదన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు, చుట్టుపక్కల జిల్లాల్లో బ్రతకలేక 25,000 కుటుంబాలు తమ కులానికి సంబంధించిన వారు నివసిస్తున్నారని తెలిపారు. ఇలా గుర్తింపు లేకుండా జీవిస్తున్న తమలాంటి వారి కోసం అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీవోని గత ప్రభుత్వం తుంగలు తొక్కి జీవో ఇంప్లిమెంటేషన్ కాకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆవేదనను గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం బీసీడీ సర్టిఫికేట్లను సాధారణ రుసుముతో ఎటువంటి ఆటంకాలు లేకుండా, మైగ్రేషన్ లేకుండా ఇప్పించాలని మీ ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం మా కళింగ వైశ్య జాతికి కూడా కార్పొరేషన్ ఇచ్చింది, కానీ అందులో చైర్మన్ దగ్గర నుంచి డైరెక్టర్ పదవులన్నీ కూడా ఉత్తరాంధ్ర వరకే పరిమితం చేసింది. మేము రాజధానిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో బతుకుతున్నాం. మేము ఉంటున్న ప్రాంతంలోనే మా కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ ఉంది, కానీ జిల్లాకు ఒక డైరెక్టర్ పోస్ట్ని ఇవ్వలేదు. సరే, ఇక్కడ ఈ 20 జిల్లాలకు గాను 25,000 కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సంఘానికి ఒక స్థానమైనా కల్పించాలి కదా చెప్పి మాకు నమ్మకమైన, అభిమానమైన జనసేన మంత్రివర్గ యంత్రాంగానికి, ఉప ముఖ్యమంత్రి వారికి మేము కార్పొరేషన్లో మాకు స్థానం కల్పించమని ప్రయత్నాలు చేశాము. దానికి సంబంధించిన ఎకనామిక్ రసీదులు, వాళ్ళకి సమర్పించిన రిప్రజెంటేషన్ జనసేన యంత్రాంగం కందుల దుర్గేష్ గారికి కానీ మంత్రివర్యులు, నాదెండ్ల మనోహర్ గారికి కానీ మంత్రివర్యులు, మళ్ళీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇలా దాదాపు పలుమార్లు విజ్ఞప్తి చేసాం కార్పొరేషన్లో స్థానం కల్పించమని. కానీ ఇంతవరకు మాకు ఎటువంటి స్పందన రాలేదు. ఈ నెలాఖరులోపు ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తారని 2 సార్లు ప్రకటించేశారు. కానీ కొంచెం మేము ఆందోళన చెందాం. మాకు ఇంతవరకు సంఘీభావం రాలేదు కదా. 25,000 కుటుంబాల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ గత ప్రభుత్వంలో మా జాతిలో ఉన్న ఒక ధనిక రాజకీయ రాబోయే చేతిలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని జాతికి ఎన్నో సేవా కార్యక్రమాల్ని అందించాం మేము. అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని ధర్నా చౌక్ వద్ద భిక్షాటన కార్యక్రమం జరిగింది. నగరంలోని ధర్నా చౌక్ లో ఏవైఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ భృతి కల్పిస్తానని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం హామీని నిలబెట్టుకోలేకపోయిందని, నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏవైఎఫ్ నాయకులు పరుచూరి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మెగా డిఎస్సి నోటిఫికేషన్ పై తొలి సంతకం చేస్తానన్న హామీని కూటమి ప్రభుత్వం అటకెక్కించిందన్నారు. నిరుద్యోగ భృతికి నిధులెక్కడని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగ భృతి కింద 24,000 రూపాయలు ఇస్తానన్నవి ఎక్కడా అంటూ ప్రశ్నించారు. డిఎస్సి నోటిఫికేషన్ తక్షణం విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు గత 8 మాసాలుగా బకాయి పడ్డ నిరుద్యోగ భృతిని ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చేటటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంది అని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చి నిరుద్యోగుల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చారు. ఈరోజు అధికారంలోకి వచ్చి సుమారుగా 11 నెలలు అవుతుంది. ఇంతవరకు నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి నిరుద్యోగ యువతకి 1 రూపాయి కూడా చెల్లింపులు చేయలేదు. నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా నిరుద్యోగ భృతికి 1 రూపాయి కూడా భృతికి కేటాయింపులు చేయకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ భృతి ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వేలాది రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లో మగ్గిపోతూ ఉన్నారు. తొలి సంతకం డిఎస్సి మీద చేస్తున్నాం, మేము అధికారంలోకి రాగానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22,000 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 16,000 పోస్టులకి మేము డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని తొలి సంతకం చేశారు. రౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియా విజయవాడ లేడీ సర్కిల్ ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా ముగిశాయి. ముగింపును పురస్కరించుకొని నిర్వహించిన జూమా నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తమ లేడీ సర్కిల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా వారం రోజుల పాటు విభిన్న సేవా కార్యక్రమాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని లేడీ సర్కిల్ చైర్పర్సన్ సమీక్షా సేది వివరించారు.
మహిళా దినోత్సవాన్ని రౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియా విజయవాడ లేడీ సర్కిల్ ఆధ్వర్యంలో బందర్ రోడ్లోని స్నాప్ ఫిట్నెస్ సెంటర్లో నిర్వహించారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ జుంబా డాన్సర్ జార్జి నేతృత్వంలో నిర్వహించిన నృత్యాలు ఆహుతులను ఉర్రూతలూగించాయి. పలు హిందీ, తెలుగు చిత్రాల పాటలకు అనుగుణంగా మహిళలు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఆహ్లాదభరిత వాతావరణంలో సాగిన ఈ వేడుకల్లో లేడీ సర్కిల్ ప్రతినిధులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవాడ లేడీ సర్కిల్ చైర్పర్సన్ సమీక్షా సేథి మాట్లాడుతూ మహిళా దినోత్సవ వేడుకలను తమ సర్కిల్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించామని తెలిపారు. వయోవృద్ధులకు దుస్తులు పంపిణీ, పారిశుద్ధ్య కార్మికులకు ఆహారం, వివిధ హాస్టల్లో ఉండే విద్యార్థులకు శానిటరీ నాప్కిన్స్ అందజేశామని ఆమె తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన ఓ మహిళకు స్వయం ఉపాధి నిమిత్తం తోపుడు బండి అందజేశామన్నారు. నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా అందజేసినట్లు ఆమె వివరించారు. లేడీ సర్కిల్ ప్రతినిధి సుచిత్ర యోగేష్ మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా తమ లేడీ సర్కిల్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మహిళల ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు వారికి జూంబా డాన్స్ తరహా వ్యాయామ తరగతులు నిర్వహించామన్నారు. మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రతిరోజు 1 గంట పాటు కేటాయించాలని, తద్వారా డయాబెటీస్, బీపీ వంటి వ్యాధుల నుంచి త్వరితగతిన బయటపడవచ్చని సూచించారు. కార్యక్రమంలో విజయవాడ లేడీ సర్కిల్ కార్యదర్శి వినీల బాయన, కోశాధికారి అమూల్య ఎలమంచిలి, కార్యవర్గ సభ్యులు డింపుల్ కౌర్ తదితరులు పాల్గొన్నారు. We decided to celebrate Women's Week instead of celebrating Women's Day. So I'm excited to announce that we have successfully completed our Women's Week. Throughout the week, we engaged in several activities, including donation of special meal to donation of sarees in an old age home, providing lunch boxes to VMC ladies, distribution goodie bags to containing sarees, makeup kits, etc. to house helpers, sponsoring a girl's child school fees, donating a car to a needy woman, enabling her to earn a livelihood, providing sanitary napkins to a girls' hostel, conducting a self-defense workshop for school girls to empower them to protect themselves. విజయవాడ లేడీస్ సర్కిల్ అనేది 30 years క్రితం స్టార్ట్ చేసిన సర్కిల్ ఆర్గనైజేషన్ అండి. ఇదంతా కూడా సర్వీస్ మోటో అండ్ ఫ్రెండ్షిప్ తప్పకుండా కలిపి చేస్తూ ఉంటాము. మాకెంతో సహాయం చేస్తుంది మా రౌండ్ టేబుల్ 68, విజయవాడ రౌండ్ టేబుల్ 68. అయితే 30 సంవత్సరాల నుంచి ఎన్నో రకాల సేవా సత్వరైన చాలా కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాము. మా సమీక్ష 31st చైర్పర్సన్ ఆఫ్ విజయవాడ లేడీస్ సర్కిల్ 52. ఈ సంవత్సరం ఈ గ్యాంగ్ అంతా కూడాను కలిపి కొత్తగా నోవోటల్గా మొత్తం జుంబా చేసి అందరినీ కూడాను ఆకట్టుకునేలా చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు. అలాగే ఆరోగ్యంతో పాటు సేవ కూడా బాగా చేయాలి అనే ఉద్దేశంతో చిన్న అమౌంట్ తోటి టికెట్ అమౌంట్ రేస్ చేసి ఆ వచ్చిన అమౌంట్ తోటి చాలా రకాల మంచి ప్రోగ్రామ్స్ని ఈ 1 వీక్లో చేసింది. ఎస్పెషల్లీ ఉమెన్స్ డే సెలబ్రేషన్ కొద్ది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా కేటీఆర్ కు వెకిలి చేష్టలు మాటలు పోలేదని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కేటీఆర్ పై ఏపీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్దా వెంకన్న ఫైర్. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. పేదల ఆరోగ్యానికి కొండంత అండ సీఎంఆర్ఎఫ్. ప్రతి ఒక్కరూ సీఎంఆర్ఎఫ్ ను సద్వినియోగం చేసుకోవాలి. 51.60 లక్షల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసిన తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.